హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు మొత్తం బంద్ చేస్తున్నారండి వాదన వచ్చింది. చికెన్ షాప్ బంద్ చేస్తున్నారు. రోజుకి చికెన్ సంబంధించిన బాగా ముదిరిపోతుంది. మరి ఎందుకు మరి వచ్చి పనులు వచ్చినాయి, వ్యవస్థ ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా కొంత మాట్లాడేందుకు మహబాద్ చికెన్ సెంటర్ యజమానులు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. తెలుసుకుందాం. చెప్పండి, అసలు అంటే ఏప్రిల్ 1న చికెన్ సెంటర్ మొత్తం బంద్ చేయని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించింది. ఇప్పుడు కూడా షాపులు బంద్ చేశారు. ఎందుకు బంద్ చేస్తారు? అసలు మీ డిమాండ్స్ ఏంటి? అసలు మా డిమాండ్స్ ఏంటంటేనా, ఒక 8 months బ్యాక్ వరకు చికెన్ సెంటర్ యూనియన్ ది వేరే ఉండేది. స్టేట్ వైడ్ గా ఇది ఏంటంటే యాక్చువల్లీ కార్పొరేట్ కంపెనీస్ అనేది ఎంటర్ అయినాయి చికెన్ మార్కెట్ లోకి. ఈ కార్పొరేట్ కంపెనీస్ ఏం చేసినాయంటే, వాళ్ళు ఒక 8 నెలల క్రితం అందరు కలిసి సిండికేట్ అయిపోయి ఒక రేట్ అనేది, ఇంతకు ముందు మార్జిన్ ఎక్కువ ఉండేది షాప్లకు కానీ, ట్రేడర్స్ కి కానీ, రైతు దగ్గర కానీ, కంపెనీస్ దగ్గర కానీ ఒక మార్జిన్ ఉండేది. ఆ మార్జిన్ ప్రకారంగా అమ్మితే ఎంత మైనస్ కి ఇచ్చినా, పెళ్లిళ్ళకి వాటికి వీటికి ఫంక్షన్లకి ఇచ్చినా కానీ మైనస్ ఇచ్చినా కొంచెం ఒక 10వ పారకు మిగిలేది. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ 8 months బ్యాక్ నుంచి ఈ కంపెనీ సిండికేట్ అయిపోయి మీరు ఇదే రేట్ అమ్మాలి అని మాకు ప్లస్ మార్కెట్ చేసిళ్ళు. ఈ ప్లస్ మార్కెట్ చేయడం వల్ల 8 నెలల నుంచి మేము వర్కర్స్ లకు జీతం ఇవ్వలేకపోతున్నాం. ఇది ఒక మహబాద్ సమస్య కాదు, ఇది త్రూఅవుట్ స్టేట్ సమస్య. ఈ స్టేట్ లో ప్రతి ఒక్క చికెన్ సెంటర్ కి ఈ ప్రాబ్లం ఎరేజ్ అయ్యి ఈ వర్కర్స్ కి జీతాలు ఇవ్వలేక చాలా మంది అప్పుల పాలై, ఈ మధ్య కాలంలో మహబాద్ జిల్లాలో నియర్లీ 5000 షాప్స్ ఉంటాయి. ఈ షాప్స్ లో దగ్గర ఒక 1000 షాపులు మూతపడ్డాయి. అయితే మా ఎజెండా, మా మెయిన్ ఎవరైతే ఈ పాయింట్ ని రేజ్ చేసిల్లో వాళ్ళకి సంపూర్ణ మద్దతు ఇచ్చి మా చికెన్ సెంటర్ యూనియన్స్ కి న్యాయం జరగాలి. ఇంతకు ముందు కంపెనీస్ ఎట్లయితే మార్జిన్ ఇచ్చేదో అలాగే ట్రేడర్స్ కూడా ఇక్కడ మార్జిన్ ఇచ్చి పబ్లిక్ కి కూడా ఇన్కన్వీనియన్స్ కాకుండా, మా మెయిన్ పాయింట్ ఏంటంటే, 100 రూపీస్ చికెన్ అమ్మినప్పుడు కూడా మాకు అదే 20 రూపీస్, 300 రూపీస్ చికెన్ అమ్మినప్పుడు కూడా అదే 20 రూపీస్. ఆ 20 రూపీస్ కోసం మేము పబ్లిక్ తోటి, కస్టమర్ తోటి, ఇప్పుడు కస్టమర్ కి ఎలా ఉంటదంటే 300 రూపీస్ అనగానే, ఓహో 300 వీళ్ళు బాగానే లాభాలు తీసుకుంటున్నారు అనే వాయిస్ వెళ్ళిపోయింది పబ్లిక్ లోకి. ఎవరిదో సొమ్ము మేము ఇక్కడ పబ్లిక్ కి సర్వీస్ చేసుకుంటా మేము మాటలు పడాల్సి వస్తుంది. దీంట్లో అప్పుల పాలు అవుతున్నాం. మళ్ళీ ఇదంతా కాకూడదు. పబ్లిక్ కి కూడా విషయం తెలిసి మాకు పబ్లిక్ కూడా కొంచెం మద్దతు ఇచ్చి, మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా మాకు మద్దతు ఇచ్చి మా సమస్యని పరిష్కరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రేట్ ని తగ్గించి పబ్లిక్ కి కూడా ఇన్కన్వీనియన్స్ కాకుండా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా శాంతియుతంగా, ఇప్పటి వరకు అయితే ఈ రోజు వరకు శాంతియుతంగా ఉన్నాం. రేపటి నుంచి మా స్టేట్ బాడీ ఏదైతే మాకు నిర్ణయించి ఇలా చేద్దాం అంటదో దాని ప్రకారం మా ముందు కార్యాచరణ ఉంటది. అంతేనా? మీరు చెప్పండి. మార్జిన్ అని చెప్తున్నారు కదా, మరి మార్జిన్ అంటే ఏంటి? అసలు మార్జిన్ గురించి మీకు అంటే ఫాల్ట్ యజమానుల దగ్గర నుంచి మీకు వస్తుందా, లేకపోతే ఏ విధంగా వస్తుంది? మార్జిన్ అంటే ఇట్లా ఏంది, దీని వర్తిస్తుంది? ఒక ఊరికి కొంతమంది ట్రేడర్స్ ఉంటారండి. ట్రేడర్స్ కు ఇంతకు ముందు 25 నుంచి 30 రూపాయలు మైనస్ ఇచ్చేదంట. వాళ్ళు మనకు ఎంతో కొంత పేపర్ రేట్ మీద తగ్గించి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్లకు మైనస్ తగ్గించారు, 10 రూపాయల వరకు ట్రేడర్స్ కి తగ్గించారు పౌల్ట్రీ ఫార్ములు. అయితే అది తగ్గినందుకు ఆ లాభం మా చిన్న షాపుల మీద వీళ్ళు ఇలా తీసుకుంటారు ట్రేడర్స్. ఇప్పుడు ఎటుబడి లాస్ అయ్యేది చిన్న షాపుల వాళ్ళే, కానీ ట్రేడర్స్ లాస్ కావట్లేరు, పౌల్ట్రీ ఫార్ములు కూడా లాస్ కావట్లేరు. ఎందుకంటే కస్టమర్ ఇప్పుడు 100 మంది కలిస్తే ఒక ట్రేడర్ ఉంటాడండి. ఒక ట్రేడర్ దగ్గర నుంచి ఇంతమంది వస్తే ఒక్కొక్క షాప్ కి ఎంతమంది కస్టమర్ వస్తారో అంతమందికి మేమే సమాధానం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ దృష్టిలో ఏమైతుందంటే, మీరు పేపర్ రేట్ కి మీకు తక్కువనే వస్తుంది కానీ మా దగ్గరనే ఎక్కువ డబ్బులు తీసుకుంటాను అన్నట్టు ప్రతి ఒక్క కస్టమర్ తోటి కూడా ఇదే సమస్య వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఫంక్షన్స్ కి కూడా ఆర్డర్లు ఒప్పుకోలేని పరిస్థితులలో మేము ఉన్నామండి. ఇప్పుడు ఇంతకుముందు ఫంక్షన్ ఆర్డర్స్ వచ్చేది, మొన్న రీసెంట్ గా రంజాన్ ఇఫ్తార్ విందులకు కూడా కనీసం ఒక ఆర్డర్ కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నాం ఈ చిన్న షాప్ వాళ్ళు. మరి ఆ ట్రేడర్స్ ఏమి ఇస్తారో ఏం చేస్తారో తెలియదు కానీ మార్జిన్ ధరకి అనుగుణంగానే ఇప్పుడు రేట్లు హెచ్చు తగ్గులు జరుగుతాయంట. మార్జిన్ రేట్ కి అనుగుణంగానే రేట్లు హెచ్చు తగ్గులు జరుగుతాయండి. ఇప్పుడు ట్రేడర్ యాక్చువల్లీ మాకు తక్కువ ఇవ్వాలి, ఒక 5 రూపాయలు 10 రూపాయలు పేపర్ రేట్ మీద మైనస్ ఇవ్వాలి. ఎందుకంటే కంపెనీ వాళ్ళు వాళ్ళ దగ్గర తగ్గించింది కాబట్టి.
కానీ ట్రేడర్స్ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ గ్లాస్ కాకుండా వాళ్ళు మన చిన్న షాప్ల మీద ఎల్ల తీసుకుంటారు. పేపర్ రేట్ ఇస్తున్నారండి. ఆ పేపర్ రేట్ తగ్గట్టు వాళ్ళు మైనస్ ఇస్తే బాగుంటుంది. పేపర్ రేట్ మీద పేపర్ రేట్ ఇస్తున్నారు కానీ దాని మీద ప్లస్ ఇస్తున్నారు. ప్లస్ అనేది ఎవరికి అవపడట్లేదు. ఆ ప్లస్ మేము కట్టాల్సి వస్తుంది. ఆ ప్లస్ ని పేపర్ లో ఇవ్వట్లేదు. ఆ పేపర్ లో కనుక ప్లస్ ఇస్తే కస్టమర్ అర్థం చేసుకుంటారు. ఆ పేపర్ ప్లస్ లో ఇవ్వట్లేరు. పేపర్ ఇప్పుడు 100 ఇచ్చారనుకో, 110 రూపీస్ మేము ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే కస్టమర్ దగ్గర 100 రూపీస్, కస్టమర్ దగ్గర 100 అవపడుతుంది పేపర్ లో. ఆ పేపర్ ను బట్టి వాళ్ళు కస్టమర్ మా మీద డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ 100 రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. 100 లో వస్తుంది కదా, ఇది 100 ఉంది కదా అని కస్టమర్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు కానీ అక్కడ కంపెనీని అడగలేడు కదా. అదే పరిస్థితి అవుతుంది ఇక్కడ. మేము ప్రతి సమస్యను వాళ్ళ కస్టమర్ చెప్పలేము కదా. ఒక కస్టమర్ సీరియస్ అవుతుంది, ఒక్కొక్క కస్టమర్ ఒక రీతిలో ఉంటాడు. ఒక్కొక్క షాప్ లో గొడవలు అయ్యే పరిస్థితి కూడా ఉంది. నువ్వు ఈ రేట్ లో ఉంటే నువ్వు ఎందుకు అమ్ముతున్నావు ఈ రేట్ ప్రకారం అని. అది కస్టమర్ కు మేము సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఇదే విధంగా మన ముందు కూడా పరిస్థితి ఉంటే మరి చికెన్ షాప్ లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మరి? యాక్చువల్లీ ఏంటంటే ఇది కార్పొరేట్ వాళ్ళు చేసే ప్లానింగ్ అండి. ఎందుకంటే కార్పొరేట్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ షాపులు మాత్రమే ఉండాలి, చిన్న షాపులు ఎవరు ఉండకూడదు అనేది ప్లానింగ్ వాళ్ళది. ఇక్కడ కార్పొరేట్ వాళ్ళ వ్యవస్థ మాత్రమే నడవాలి, వాళ్ళు మేము చెప్పిందే నడవాలి, మా రేట్ ప్రకారం మేము అమ్ముకుంటాం అన్నట్టుగా కార్పొరేట్ సంస్థలు దిగడానికి రెడీగా ఉన్నాయి. ముందు మొత్తం కార్పొరేట్ సంస్థ ఇక్కడే ఉంటుంది అండి. చిన్న చిన్న షాపులు వాళ్ళు ఎవరు బతకలేరు. చికెన్ షాపులన్నీ కూడా కార్పొరేట్ సంస్థగా వాళ్ళ కంపెనీ సంస్థలే స్నేహ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే పెట్టుకుంటారు షాపులు. మిగతా వాళ్ళు ఎవరు కూడా సామాన్యులు షాపులు పెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళు అనుగుణంగానే పౌల్ట్రీలో కానీ వాళ్ళ ఇష్టానుసారంగా రేట్లు పెంచేస్తున్నారు. బయట కస్టమర్లు కానీ మేము చిన్న చిన్న షాపులలో కానీ కస్టమర్కి చెప్పే సమాధానం లేకుండా అయిపోతుంది. దానికి అనుగుణంగా గవర్నమెంట్ కూడా అనుగుణంగా తీసుకొని ఒక రేటు ప్రకారం ఇంతో ఇచ్చేసి చేస్తే మార్జిన్ ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. మీరు చెప్పండి, అంటే జిల్లా వ్యాప్తంగా కూడా 5,000 షాపులు ఉన్నాయి, సుమారు 2,000 మంది కూడా దీని మీద ఆధారపడి బతుకుతుంది అంటున్నారు. మరి ఇదే పరిస్థితి ముందు పోతే మరి వీళ్ళంతా చికెన్ షాపులు మూసుకొని కూడా వీళ్ళ బతుకుని రోడ్డు పడే పరిస్థితి ఉందంటారు మరి ఎట్లా? అవునండి. అయితే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మా మిత్రులు ఇప్పటికైనా మా చికెన్ సెంటర్ ఒక కుటుంబం రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లాల కానీ మండలాల వైపు అయితే ఇన్ని రోజులు ఏంటంటే గుడ్డిగా వ్యాపారం చేసుకుంటూ పోయినరు. కానీ ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరిచి ఒక యూనిటీగా అయిపోయి, అయితే కార్పొరేట్ కంపెనీలు ఏ విధంగా అయితే వాళ్ళు ఒక యూనిటీ అయ్యి ఒక 27 కంపెనీలు ఉండే, అయితే వాళ్ళే పిల్లలు తయారు చేస్తారు. ఆ పిల్లలు రైతులకు ఇస్తే పెంచి వాళ్ళు రైతులు మార్కెట్ ఆగం చేస్తారని రైతులకు చిక్స్ ఇవ్వకుండా వీళ్ళే కంపెనీలలో వేసుకొని పిల్లలు పెంచి అని చేసి మార్కెట్ మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకొని మొన్న ఉగాది కానీ మన రంజాన్ కానీ 360, 380 అమ్మటం వల్ల పబ్లిక్ చాలా ఏంది ఇంత మొన్నటి వరకు 180, 200 ఉన్న చికెన్ ఇంత రేట్లు పెరిగినాయి అని చాలా సమస్యలు ఏదో వాళ్ళకు సమాధానం చెప్పలేక మేము నానా ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే పబ్లిక్ అందుబాటులో ఒక తక్కువ రేట్లో ఉంటేనే వాడకం ఎక్కువ ఉంటది. ఎక్కువ ఉండటం వల్ల పబ్లిక్ వాడక మేము బిలబిల పోయి ఉత్తనే షాపులు 16 గంటలు పొద్దుగాల 6 వచ్చి రాత్రి 9, 10 వరకు కూర్చొని అసలు ఇంత టైం వేస్ట్ చేసుకుంటా కూర్చోవాల్సి వస్తుంది బతుకు తెరుగు వరకు. అయినా కూడా ఎటువంటి గతంలో మార్జిన్ ఒక 20 రూపాయలు పేపర్ కు లోనికి ఇచ్చేది, అటువంటి తీసేసి ఇప్పుడు కోళ్ళు తీసుకొచ్చి వేసేవాళ్ళు పేపర్ మీద ఒక 8, 10 రూపాయలు ఎక్కువ వేయటం వల్ల మాకు మార్జిన్ లేక చాలా నానా నరక యాతన అనుభవించవలసి వస్తుంది. అప్పుల బాలయ్యి కొన్ని కుటుంబాలు బలయ్యి ఇంట్లో ఒక సుఖశాంతిగా లేకుండా భార్య పిల్లలను ఇబ్బందులు. ఏంటంటే ఏదైనా చేయాలంటే మనీ ఉంటేనే ఏదైనా కుటుంబం మంచిగా ఉంటుంది, అందరూ మంచిగా ఉంటారు, బంధువులు ఉంటారు. అసలు ఒక పెళ్లికి ఈ వ్యాపారంలో ఉన్న వాళ్ళు దాదాపు ఒక 8 లక్షల ఓనర్స్ ఉన్నారు కావచ్చు. ఏదైనా పెళ్లికి పోవాలి, ఏదైనా సాగు పోవాలన్నా కూడా లేకుండా ఎవరొస్తారు ఏమవుతారు అంటే ఈ అప్పుల బాధకు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా మంది సామాన్యులు కూడా ఎక్కువ చికెన్ మీదనే ఆధారపడతారు. ఎక్కువ వాళ్ళ ఇంటి చుట్టాలు వచ్చినా కూడా అంటే వాళ్ళకి ముక్క లేదు ముద్ద దిగదు అన్న ఒక చిన్నది కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరందరూ చికెన్ షాప్ బంద్ చేశారు కదా, ఇప్పుడు మన సామాన్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మరి? వాళ్ళకి ఎట్లా మరి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా? వాళ్ళకు ఏంటంటే మా యొక్క డిమాండ్ అండి, ఇప్పుడు ఏం లేదు, గతంలో ఏదైతే మార్జిన్ ఇచ్చారో అదే విధంగా తొందర కార్పొరేట్ కంపెనీ వాళ్ళు అంగీకరించి మా యొక్క సమస్యను మా యొక్క బాధను అర్థం చేసుకొని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు చేసినప్పుడు మా ఒప్పందాన్ని మన రాష్ట్ర స్థాయిలో ఉన్నారు కాబట్టి మా కుటుంబం మిత్రులు వాళ్ళతోని మాట్లాడి ఈ సమస్యను తొందర పరిష్కరించుకుంటే పబ్లిక్ కూడా ఇబ్బంది కాకుండా అందుబాటులో చికెన్ మేము సప్లై చేస్తానికి ఉన్నాం. వాళ్ళ మీద ఆధారపడి ఉన్నది. ఇంకోటి ఏంటంటే
వీళ్ళు ఇప్పుడు వీళ్ళు కోళ్ళు పెంచిన వాళ్ళు కూడా నా అభిప్రాయం, వీళ్ళు కోళ్ళు పెంచిన వాళ్ళు కూడా వాళ్ళే రేట్లు డిక్లేర్ చేసుకోకుండా మా షాప్స్ మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి మా షాప్స్ వాళ్ళ ఒక ముగ్గురు, ఒక ట్రేడర్స్ ఒక ముగ్గురు, కోళ్ళు పెంచే వాళ్ళు ఒక ముగ్గురు, మన గవర్నమెంట్ మంత్రులు కూడా ఒక ముగ్గురు ఉండి ఏ రోజుకి ఆ రోజు రేట్లు డిసైడ్ చేస్తే ఇటు పబ్లిక్ కూడా సేఫ్ అవుతుంది, వాళ్ళు ఎక్కువ తీసుకోవడానికి. ఎన్ని రోజుల వరకు ఈ షాపులు బంద్ చేసి నిరసన కార్యక్రమం చెప్తున్నారు? మీ డిమాండ్స్ కి మరి ముందు ముందు ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? ఇది మా యొక్క డిమాండ్, మా యొక్క మార్జిన్ వాళ్ళు అంగీకరించే వరకు ఈ రోజు అయితే ప్రశాంతంగా జరిగింది. రేపు కూడా మా యొక్క ఒప్పందాన్ని వాళ్ళు ఒప్పుకోకపోతే రేపు కొనసాగిస్తాం, ఎల్లుండి కొనసాగుతాం. అంచెలంచెలుగా పోరాటం అనేది ఆగకుండా మేము ముందుకు పోతాం. మా యొక్క మార్జిన్ మాకు కల్పించాలని మా యొక్క డిమాండ్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఈ చికెన్ షాప్, చిన్న షాపు యజమానులు కోరుకున్నది కొంతమ కోరికలు కూడా కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి మార్జిన్ అయితే ఉందో దాన్ని ఎంబడే దాన్ని పరిష్కరించాలి, మా సమస్య పరిష్కరించాలి. జిల్లా వ్యాప్తంగా కూడా 5,000 షాపులు ఉన్నాయి, సుమారు 2,000 మంది కూడా ఆ చికెన్ షాప్ మీద బతుకుతూ రోడ్డు ఉంది. ఇది మార్జిన్ పెట్టుకున్న నేపథ్యంలో కూడా మా బతుకులు రోడ్డు పడతాయి. అంటే దీని మార్జిన్ అంగీకరించకపోతే అంటే ఇవాళ మాత్రం ప్రశాంతంగా ఇవాళ నిరసన కార్యక్రమం చేశాము. రాబో రోజుల్లో కూడా ఈ ఉద్యమాన్ని ఉద్ధృతంగా చేసుకొని ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పి చికెన్ షాప్ యజమానులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది.